హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ని. షాప్ వచ్చి తిరుమల ట్రేడర్స్, 3వ మైల్ మైపాడు రోడ్డు. ఈ హడావుడి జనాలు, భోజనాలు, డ్యాన్స్ ప్రోగ్రాము, ఈ మీటింగ్, సన్మానాలు అన్నీ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెల్లూరు సిటీలోని రంగనాయకులపేట ఏరియాలో ద ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్ ఈ బిల్డింగ్లో అయితే నెల్లూరు అసోసియేషన్ డీలర్స్ అండ్ రిటైలర్ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇతనే హరీష్ గజాని. తెరపై ఎంతమంది ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ పాపం వర్క్ కష్టపడేదంతేనే. నాయక్ సినిమాలో లాగా ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు. ఫామ్ వచ్చేసి ఐడి కార్డు సంబంధించిందంట. ఇది వచ్చేసి అసోసియేషన్ సంబంధించిన దీంట్లో కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సరే, సంతకం పెట్టి పైకి వెళ్ళమన్నారు. లిఫ్ట్లో పైకి అయితే వచ్చానండి. జనాలు అయితే ఎవరు లేరు, 4-5 వచ్చున్నారు. మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వాలంటే మినిమం ఒక 1 అవర్ పట్టేలాగా ఉంది. ఫ్లెక్సీ చూశారు కదా, ద నెల్లూరు ఎలక్ట్రికల్ డీలర్ అసోసియేషన్ సంబంధించింది. ఇది మెయిన్. ఈ మీటింగ్ దేని పర్పస్, ఎందుకోసం పెట్టారు, దీనివల్ల ఉపయోగాలు ఏందనేది పూర్తి వీడియో మనకి ముందుగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్ మీటింగ్ అంటే బాగుండదు. కొంచెం ఎనర్జెటిక్గా ఉండటానికి యాంకర్ని మరియు కూచిపూడి భరతనాట్యాన్ని కూడా అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి అయితే చూడండి. చిన్న కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పడేసి. యాంకర్ చాలాసేపు నుంచి సాంగ్స్ అయినా డ్యాన్స్ ఎదురైనా రండి అని అంటే గజాని తరఫున వీళ్ళు వచ్చి డ్యాన్స్ అయితే వేసారు చాలా అద్భుతంగా. తర్వాత హరీష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి ఆయన మాటల రూపంలో అయితే వినండి. కూచిపూడి భరతనాట్యం పిల్లలకైతే వారి బృందానికి అయితే సన్మానించి శాలువతోటి వాళ్ళకి సన్మానించారు. అలాగే యాంకర్ గారికి కూడా శాలువ కప్పి సన్మానించారు. యాంకర్ గారు అయితే వాయిస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ కూడా బాగా పాడారు. వాళ్ళకి ఈవెంట్ కూడా ఉందని చెప్పారు. ఈవెంట్ ఫోటో అయితే పెడతాను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ది, ఒకసారి కాల్ చేయండి. ఎలక్ట్రికల్ డీలర్ అసోసియేషన్ సంబంధించిన మెయిన్ ముఖ్యమైన వాళ్ళు వీళ్ళే. స్టేజ్ని అయితే అలంకరించి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫోన్ వచ్చిందని అలా బయటకి అయితే వచ్చేసాను. నైట్ టైప్ అయితే మండపం అయితే చాలా అంటే చాలా బాగుంది. భోజనాలు కూడా అయితే ప్యూర్ వెజ్ అండి. భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. డాన్సర్స్, పిల్లలు వాళ్ళైతే భోజనం చేస్తున్నారు. సరే, మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుందని పైకి అయితే వెళ్ళాము. మెయిన్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ గజాన్ గారు చెప్పారు, మనకు అసోసియేషన్ సపరేట్ సొంత బిల్డింగ్ అనేది ఉండాలి. డీలర్స్ ఎంత అమౌంట్ ఇచ్చారు, జోన్ ఇన్ఛార్జీలు అమౌంట్ ఎంతెంత కలెక్ట్ చేశారనేది వాళ్ళందరికీ ఒక చిన్న సన్మాన కార్యక్రమం అయితే పెట్టారు. ఒకసారి ఆ కార్యక్రమాన్ని అయితే ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి. గోపాల్ సార్ గారు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు.
అందరం కూడా సహాయ సహకారాలతో ఈ అసోసియేషన్కి మీరు ముందుండి నడిపించాల్సిందని కోరుచు, మీకే అభిమానంగా ఏం తోచినా మీరు ప్రామిస్ చేసినా తర్వాత చెప్పినా మేము మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాము. మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడేది ఫ్యాన్సీ ఎలక్ట్రికల్ సారు. అతను మెయిన్. అందరూ కలిసికట్టుగా ఉండాలి, కలిసి యూనిటీగా ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్కటి అనుకున్నది జరుగుద్ది. మన బిల్డింగ్ మనం నిర్మించుకోగలుగుతామని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. హైదరాబాద్ బాంబే అడిగిన పోవాల్సి వస్తారు. ఒక్క రూపాయి వాళ్ళకి పెట్టుకోబడలేదు. ఒక్క రూపాయి నా తరఫున ఇంటికోండి డబ్బులు ఇప్పిస్తున్నాను చెప్పలేదు. గోపాల్ సార్ గారు చెప్పేది ఏంటంటే అమౌంట్ 30% వరకు సెట్ అయింది. మిగతా రిమైనింగ్ అమౌంట్ కూడా బ్యాలెన్స్ వచ్చేస్తే ఫ్లాట్ కొనేసి బిల్డింగ్ స్టార్ట్ చేసేసి అసోసియేషన్ సంబంధించి బిల్డింగ్ ఎవరెవరు ఎలా చూసుకోవాలి, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ వాటి గురించి అయితే అన్నీ చెప్తున్నారు. మీటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. భోజనానికి అయితే అందరం వచ్చాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్. మీ రాజేష్.